హాయ్ నమస్తే. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మన సమాజాన్ని ముఖ్యంగా యూత్ని ఉద్దేశించి ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేసింది. ఇది కేవలం కోర్టు మాటగా కాదు, మన సాంప్రదాయాలు వెళ్తున్నటువంటి ఒక దారి మీద ఆందోళనగా మాత్రం మనం చూడాలన్నమాట. అంటే పెళ్లికి ముందు శారీరక సంబంధాల్లోకి ఎందుకు వెళ్తున్నారో మాకు అర్థం కావడం లేదు, బహుశా మావి పాతకాలపు ఆలోచనలేమో అంటూ జస్టిస్ బివి నాగరత్న అండ్ ఉజ్జల్ బుయాన్ గారు జస్టిస్ వాళ్ళిద్దరితో కూడినటువంటి ధర్మాసనం అయితే సూటిగా ఈ క్వశ్చన్ అయితే చేసినమాట. ఇంతకీ ఈ మాటలు వెనుక ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఉన్న ఆవేదన ఏంటి, సహజీవనం పేరుతో జరుగుతున్నటువంటి ఈ చీటింగ్స్ కథ ఏంటి, ఆధునికతకు మోడర్న్ అంటారు, మోడర్న్ కన్ను సాంప్రదాయానికి మధ్య ఈ పెళ్లిళ్ళ వ్యవస్థ భవిష్యత్తు ఎలా మారిపోతుంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి. పెళ్లికి ముందు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, ఆచితూచి అడుగేయాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు యువతకి ఇచ్చినటువంటి వార్నింగ్. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించి శారీరకంగా దగ్గరయ్యి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నటువంటి మోసాలు అనేవి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బాగా కనిపిస్తున్నాయి. మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ధోరణి మన సాంప్రదాయాలను ఎలా దెబ్బతీస్తుందో, చట్టం దృష్టిలో ఇలాంటి బంధాలు అనేవి ఎంత క్రిటికల్ ప్రాబ్లం వాటిని సాల్వ్ చేయడం అనేది చాలా క్రిటికల్గా మారిపోతున్నాయి. అసలు సుప్రీంకోర్టు ఇలా కామెంట్ చేయడానికి కారణమైనటువంటి కేసు ఏంటి, అసలు మన సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, ఇలాంటి మోసాల బారిన పడకుండా యూత్ ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనందరికీ తెలియాలి. మన కుటుంబాలందరికీ సంబంధించినవి, ప్రతి ఒక్క భారతదేశంలో నివసించేటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినవి. అందుకే ఈ విశ్లేషణని తప్పకుండా చూడండి, చివరిదాకా చూడండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అసలు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు రియాక్ట్ అయినటువంటి ఆ కథ ఏంటనేది నేను చెప్తాను. సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా రియాక్ట్ అవ్వడానికి ఒక కేసు కారణం అంటే మోడర్న్ రిలేషన్స్ ఎంత డేంజర్గా ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఉన్నత చదువులు చదివి హయ్యర్ స్టడీస్ చదువుకున్నటువంటి ఒక 30 ఏళ్ల అమ్మాయి మహిళ 2022లో ఒక ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక వ్యక్తిని కలిసింది. ఆ మ్యాట్రిమోనియల్ సైట్లో అంత దరిద్రం ఇంకోటి లేదో అనిపిస్తుంది. చాలా వరకు ఆ కేసులన్నీ దీని మీదే వస్తున్నాయి. అతను దుబాయ్లో ఒక పెద్ద జాబ్ చేస్తున్నా అని చెప్పేసి, మాది మంచి కుటుంబం అని చెప్పేసి ప్రొఫైల్లో గొప్పగా రాసుకుంటారు, లేని పని అని రాసుకుంటారు. నల్లగున్నాడు తెల్లగున్నట్టుగా మంచిగా డిజైన్ చేసుకొని ఇచ్చుకుంటారు. అందులో ఇప్పుడు వచ్చాక ఇంకా అది ఆ ధోరణి ఇంకా బాగా పెరిగింది. ఆన్లైన్లో మొదలైనటువంటి వీళ్ళ మాటలు వాట్సాప్ చాట్లు వీడియో కాల్స్గా మారినాయి. తర్వాత అతని మాట తీరు భవిష్యత్తు మీద ఆమెకి భరోసా అనిపించింది అనమాట. ఆమె పూర్తిగా నమ్మేలాగా చేసింది. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, త్వరలోనే మనం ఒకటి కాబోతున్నాం అని చెప్పేసి ఇలాంటి మాయమాటలు సినిమాలలో చూస్తూనే ఉంటాం, ఎన్ని చూస్తున్నాం మనం. ఇలాంటి మాటలు చెప్పి తిప్పుకున్నాడు. ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా నమ్మకంతో వాళ్ళిద్దరూ ఢిల్లీలో శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమెని దుబాయ్కి కూడా పిలిపించుకున్నాడు. అక్కడ కూడా వాళ్ళ రిలేషన్షిప్ అనేది సహజీవనం అనేది కొనసాగింది. కానీ ఆమెకు తెలియకుండా వాళ్ళ ఏకాంత క్షణాలన్నింటినీ కూడా వాడు వీడియో తీయడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచే అసలు కథ అనేది మలుపు తిరిగింది అనమాట. కొన్నాళ్ళకి అతని నిజస్వరూపం బయటపడింది. డబ్బుల కోసం వేధించడం, చిన్న చిన్న విషయాలకే గొడవపడటం, మానసికంగా హింసించడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆమె ఎదిరించి మాట్లాడడంతో నేను ఆ సీక్రెట్ వీడియోలు బయట పెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమె తన లైఫ్ తల్లకిందులు అవుతున్నప్పుడు అప్పుడు ఆ మత్తు నుంచి ఆమె బయటపడింది. ఆ టైంలో అతనికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ నిజం కూడా బయటపడింది. అదేంటంటే అతనికి అప్పటికే పెళ్ళి అయిపోయిందట. ఆ నిజాన్ని దాచిపెట్టి ఆమెను మోసం చేశాడని చెప్పేసి ఆమె గ్రహించుకుంది. ఇది చాలదన్నట్టు మళ్ళీ 2024 జనవరిలో పంజాబ్ చెందిన మరో యువతను కూడా మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడట. దీంతో తాను దారుణంగా మోసపోయానని చెప్పేసి ఆమె గ్రహించినటువంటి బాధితురాలు పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడని చెప్పేసి ఐపీసీ సెక్షన్ 376 మోసం చేశాడని చెప్పేసి ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులకు అయితే కంప్లైంట్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన అతను బెయిల్ కోసం అంటే ఫస్ట్ సెషన్స్ కోర్టుని, తర్వాత ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. 2 చోట్ల కూడా అతని పిటిషన్ రిజెక్ట్ అయింది ఆటోమేటిక్గా. ఇతనికి పెళ్ళైన విషయం దాచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడం చూస్తుంటే అతను పెళ్లి చేసుకుంటాను అని ఇచ్చినటువంటి హామీ అనేది మొదటి నుంచి కూడా అబద్ధం అని అక్కడ క్లారిటీగా తేలిపోయింది అనమాట. హైకోర్టు కూడా అదే చెప్పింది. దాంతో అతను మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. ఈ బెయిల్ పిటిషన్ మీద విచారణలోనే జస్టిస్ నాగరత్నం అండ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసిందనమాట. ఆమెకు పెళ్లి మీద అంత క్లారిటీ ఉన్నప్పుడు పెళ్లికి ముందే దుబాయ్ వెళ్లకుండా ఉండాల్సింది. మ్యారేజ్కి ముందు అబ్బాయి అమ్మాయి అపరిచితులే, వాళ్ళిద్దరికి ఏం పరిచయం లేని వాళ్ళ కింద లెక్క. బంధం ఎంత బలపడినప్పటికీ కూడా పెళ్లికి ముందు శారీరక సంబంధంలోకి వెళ్ళడం ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కేవలం వాళ్ళ ఒక్కళ్ళ కేసు మీద చేసినటువంటి కామెంట్ కాదు, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక ఘటనలు, అనేక సంఘటనలు, అనేక మోసాల మీద చేసినటువంటి కామెంట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. అంటే భారతీయ సాంప్రదాయాలు ఎటుపోతున్నాయి, ఈ మోడర్న్ కల్చర్ ఎంత డేంజర్గా మారుతుంది. భారతీయ సాంప్రదాయాలు అనగానే కొంతమంది చించుకుంటారు, కానీ అది ఎంత ముఖ్యమో అన్నది మనం ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి, మన పెళ్లి మనం ఒకప్పుడు మన దగ్గర
పెళ్ళి అంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల బంధం కానీ, అబ్బాయి అమ్మాయి గుణగణాలు కానీ, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ సంస్కృతి గురించి, ఇలా అంటారు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని అన్నీ చూశాకే పెళ్ళికి ఒప్పుకునేవాళ్ళు. కానీ ఈ ప్రక్రియలో వ్యక్తుల మధ్య బంధం కంటే కూడా కుటుంబాల మధ్య నమ్మకం అనేది ఏర్పడేది. రేపు పొద్దున వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగినా కానీ ఆ కుటుంబాల మధ్య ఆ నమ్మకం అనేది నిలబెట్టేది అనమాట. వాళ్ళ దాంపత్యాన్ని నిలబెట్టేది, గట్టి పునాదిగా ఉండేది కూడా ఆ నమ్మకం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, దాంతో రిలేషన్స్ స్వరూపమే, పెళ్ళిళ్ళ స్వరూపమే మారిపోతుంది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చి పడ్డాయి, డేటింగ్ యాప్లో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఒకప్పుడు పెద్దలు చూసినటువంటి సంబంధాలు ఏంటంటే ఇప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద నడుస్తున్నాయి. నిజానికి ఇందులో తప్పేం లేదు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి, కాదని ఎవడు అనరు. కానీ ఆ స్వేచ్ఛను సరిగ్గా వాడుకోకపోవడమే అసలైనటువంటి సమస్య అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే బయటపడుతున్నటువంటి ఈ ఆన్లైన్ మోసాలు కానీ ఇవన్నీ బట్టే మనకు అర్థమవుతుంది. ఆన్లైన్లో కనిపించేటువంటి ప్రతి ప్రొఫైల్ వెనుక ఉన్నటువంటి అసలు మనిషి ఎవరో తెలుసుకోకుండా వాడి మాటలు కానీ, వాడి ఆ రాతలు కానీ నమ్మేసేసి అలానే లైఫ్లోకి ఆహ్వానిస్తున్నారు. సుప్రీంకోర్టు అన్నట్టుగా మేము పాతకాలం వాళ్ళమే కావచ్చు, కానీ పెళ్ళికి ముందు వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని అనే మాటలో లోతైనటువంటి ఆందోళన నాకైతే కనిపిస్తుంది. ఇప్పుడు లైఫ్ సహజీవనం అంటారు కదా, లివింగ్ రిలేషన్షిప్ ఉన్నాయి కదా, ఈ పదం అనేది సర్వసాధారణం అయిపోయింది. చట్టం కూడా ఇలాంటి బంధాలను గుర్తించింది, తప్పట్లేదుగా. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని పెళ్లి చేసుకుంటానని నేను ఒకే ఒక్క హామీతో శారీరకంగా వాళ్ళకి దగ్గరై తర్వాత ముఖం చాటేసేటువంటి ఈ మగాళ్ల సంఖ్య, మోసం చేసే మగాళ్ల సంఖ్య అయితే విపరీతంగా పెరిగిపోతుంది. ఇది స్వేచ్ఛ కాదు, మోసమని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇందులో ఎక్కువగా నష్టపోతుంది మాత్రం మహిళలే. మేము స్వేచ్ఛ కోరుకుంటున్నాం, మహిళలకు స్వేచ్ఛ ఉండొద్దా అని చెప్పి మాట్లాడే మహిళలు ఇలాంటి వాటి మీద కూడా మాట్లాడాలి. మరి సాంప్రదాయాలను గుడ్డిగా పాటించమని నేను చెప్పట్లేదు, కాలంతో పాటు మనము మారాలి. కానీ మన సాంప్రదాయాల్లోని మంచిని, ఆ జాగ్రత్తల్ని వదిలేయకూడదు. ఒకళ్ళ గురించి ఒకడు పూర్తిగా తెలుసుకోకుండా, వాళ్ళ ఆలోచన విధానం అర్థం చేసుకోకుండా కేవలం ఆకర్షణతో శారీరకంగా ఒకటైపోవడం అంటే ఎంత డేంజరో ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి కేసే ఒక ఉదాహరణ. సుప్రీంకోర్టు ముందు దాకా రాని కేసులు ఎన్నో ఉన్నాయో. సాంప్రదాయం కానీ, బాధ్యత కానీ, ఓర్పునైతే నేర్పిస్తుంది. కానీ ఈ ఆధునిక స్వేచ్ఛ ఉంది కదా, ఆ వ్యక్తిగత ఎంపికను నేర్పుతుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకున్నప్పుడే ఈ బంధాలు అనేవి సాఫీగా సాగుతాయి అనమాట. మరి చట్టం ఏం చెబుతుంది? సహజీవనం అత్యాచారానికి మధ్య లైన్ ఎక్కడ ఉంది అంటే, ఈ వివాదంలో చట్టపరమైనటువంటి కోణం అనేది చాలా ముఖ్యం. పెళ్లి చేసుకుంటాను నమ్మించి శారీరకంగా కలవడం అత్యాచారం అవుతుందా కాదా అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట. మన చట్టంలో ఏంటంటే సెక్షన్ 375 ప్రకారం ఏంటంటే ఒక మహిళ అనుమతి లేకుండా లేదా భయపెట్టి లేదా మోసపూరిత హామీ ఇచ్చి పొందినటువంటి ఏదైనా హామీ ఇచ్చి కానీ ఆ అనుమతితో శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం అయితే అవుతుంది. మరి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ హామీ మొదటి నుంచి మోసపూరితమైందే అని నిరూపించగలిగితే మాత్రమే అది రేప్ కేసుగా మారుతుంది. అయితే ఈ సహజీవనం చేసి విడిపోయినటువంటి ప్రతి కేసును కూడా రేప్ కేసుగా చూడలేమని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో కూడా క్లారిటీ ఇచ్చింది. అంటే ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా కలిసి ఉండి ఆ తర్వాత విడిపోతే దాన్ని క్రిమినల్ కేసుగా ఎట్లా గుర్తిస్తామని చెప్పింది. రిలేషన్షిప్ సాఫీగా ఉన్నంతకాలం సంతోషంగా ఉండి గొడవలు రాగానే మళ్ళీ రేప్ కేసులు పెట్టడం కూడా చట్టాన్ని మిస్యూజ్ చేయడమే అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కామెంట్ చేసింది. ఈ తీర్పులు మనకి ఏం చెప్తున్నాయి అంటే, చట్టం చాలా సన్నని గీత మీద నడుస్తోంది అనొచ్చు. అంటే బంధం మొదలైనప్పుడు ఇద్దరు ఉద్దేశాలు ఏంటి, పెళ్లి హామీ అనేది నిజమైందా లేక మోసపూరితమైందా అనే అంశం మీద కూడా కేసు అయితే నిలబడుతుంది. అందుకే కేవలం చట్టం కాపాడుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం పెట్టుకోవడం కంటే అసలు అలాంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కోకుండా జాగ్రత్త పడటం అనేది మహిళలు చేయాల్సినటువంటి తెలివైన పని అని చెప్పేసి అనుకోవచ్చు. యూత్కి సుప్రీంకోర్టు ఏమి డైరెక్షన్ ఇస్తుంది? మోసపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే యూత్ అంటే ముఖ్యంగా యువతులు, మహిళలు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు కామెంట్స్ని పూర్తిగా తీసుకోవాలి. కొన్ని సజెషన్స్ అయితే పాటిస్తే చాలా వరకు కూడా ప్రమాదాలను ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే గుడ్డిగా నమ్మొద్దు. ఆన్లైన్లో పరిచయమైనటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి ప్రతి మాట కూడా నిజం కాకపోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్ కానీ, ఉద్యోగం కానీ, కుటుంబ వివరాల గురించి కానీ వీలైనంత తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాడు పెట్టిన ఫోటోలన్నీ కూడా క్రియేషన్ అయి ఉండొచ్చు కామన్ ఫ్రెండ్స్ ద్వారా, లేదంటే ఇతర మార్గాల్లో వాళ్ళ నేపథ్యం అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయాల్సిందే. రెండోది ఏంటంటే హద్దులు చాలా ముఖ్యం. ప్రేమ, ఆకర్షణ సహజం, కానీ పెళ్లికి ముందే ఈ శారీరక సంబంధాల విషయంలో 1-2 సార్లు ఆలోచించాలని చెప్పేసి సుప్రీంకోర్టు పదే చెప్తోంది. ఈ భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిజం వాస్తవంలో నిలబడాలి. అలాంటి బంధాలే భవిష్యత్తులో బ్లాక్మెయిలింగ్ కానీ మానసిక వేదనకు కూడా దారితీయవచ్చు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక మూడోది ఏంటంటే కుటుంబ సభ్యుల్ని కలపండి. మీరు ఇష్టమైనటువంటి వ్యక్తి గురించి మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ నమ్మకమైనటువంటి ఫ్రెండ్స్కి కానీ చెప్పండి. వాళ్ళతో కలపండి. ప్రేమలో ఉన్నప్పుడు మనకు అన్నీ అందంగానే కనిపిస్తాయి, కానీ బయట వ్యక్తులుగా వాళ్ళకి అంటే మీ శ్రేయోభిలాషులు కొన్ని విషయాల్ని
మీకంటే కూడా క్లారిటీగా వాళ్ళు క్లియర్గా గమనించగలుగుతారు అనమాట. అంటే వాళ్ళ సజెషన్స్ అనేది మిమ్మల్ని ఒక ప్రమాదం నుంచి మీ లైఫ్ని కాపాడటానికి కూడా వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక నాలుగోది ఏంటంటే ఆర్థిక లావాదేవీలు అస్సలు పెట్టుకోకూడదు. పెళ్లికి ముందే డబ్బులు అడగడం కానీ, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పడం కానీ, లేకపోతే నాకు ఆ తర్వాత కోట్లు వస్తాయి, నువ్వు ఇప్పుడు లక్షలు ఇస్తే అప్పుడు కోట్లు వస్తాయి అని చెప్పేసి ఇట్లాంటివి చెప్తున్నాడంటే ఇది డేంజర్ బెల్స్ కానీ గుర్తించాలన్నమాట. ముఖ్యంగా ఈ మ్యాట్రిమోనీ సైట్లలో ఫోన్ చేసి డబ్బులు గుంజే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు ఆ బాపత కూడా ఇదే అనమాట. సైబర్ క్రిమినల్స్ కూడా దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రేమ ముసుగులో ఆర్థికంగా వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్ళే వరకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడమే చాలా బెటర్ అనమాట. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. అవసరమైతే పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది చాలా బెటర్. ఇది భవిష్యత్తు లక్ష్యాలు కానీ, ఆర్థిక ప్రణాళికలు కానీ, కుటుంబ విలువల మీద కానీ ఇద్దరికి ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇక భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నో గొడవల్ని ఇది ముందే నివారణ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? మారుతున్నటువంటి కాలంలో మన సాంప్రదాయాలను కాపాడుకోవడం పాసిబుల్ అవుతుందా? అలాగే ఆధునిక బంధాల పేరుతో యువత ఎదుర్కొంటున్నటువంటి ఈ సవాళ్ళ మీద మీ ఆలోచనలు కూడా తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఈ చర్చ మరింత ముందుకు సాగాలి, ప్రతి ఇంట్లో కూడా దీని మీద చర్చ జరగాలి అంటే మాత్రం మన వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. చివరిగా ఒక మాట ఏంటంటే సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ యూత్ని కించపరచడానికో లేదా వాళ్ళ స్వేచ్ఛను మా స్వేచ్ఛను మీరు ప్రశ్నిస్తారా అని చెప్పేసి మీరు అనుకోకుండా అవి బాధ్యతగా సమాజ శ్రేయస్సు కోరి ఒక పెద్ద దిక్కుగా ఒక పెద్ద అన్నగా చెప్పినటువంటి సజెషన్స్గా తీసుకోవాలి కంపల్సరీగా. టెక్నాలజీ అనేది మనకి ప్రపంచాన్ని దగ్గర చేసింది, కానీ అదే టైంలో కొత్త రకాల ఇలాంటి మోసాలకి కారణమైతే అవుతుంది. ఇక మోడర్న్గా ఉండటం అనేది తప్పు కాదు, కానీ ఆ మోడర్న్ ముసుగులో మన విలువల్ని కానీ మనల్ని మనం కోల్పోయే పరిస్థితి అనేది ఎప్పుడూ ఉండకూడదు అనమాట. ఛాయిస్ అనేది మీ చేతిలోనే ఉంది, ఆచితూచి అడుగేయండి. గుడ్డి నమ్మకంతో జీవితాన్ని ఫణంగా పెట్టొద్దు. సాంప్రదాయం అనేది సంకెళ్ళు కాదు, అది మనల్ని కాపాడేటటువంటి రక్షణ కవచం అని మనందరం కూడా అనుకోవాలి. అప్పుడే ఇలాంటి మోసాలు అనేవి జరగకుండా ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని అంశాల మీద చర్చ కోసం మన తెలుగు జర్నీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.